ఈ మధ్యాహ్నం వేళ మనం దైవ సాన్నిధ్యంలో ఉంటుండగా భగవద్గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని లేఖనాలు మనం చదువుకొని చిన్న సందేశాన్ని విని మేలు పొందుతాం. మన ధ్యానం నిమిత్తమై మీకా గ్రంథం అధ్యాయము 6, మీకా గ్రంథం అధ్యాయము 6 వచనము 5. మీకా గ్రంథం అధ్యాయము 6 వచనం 5. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకునండి. అలాగే సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం అధ్యాయము 23 వచనం 18. బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవి ఎక్కి నా మాట ఆలోచించు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. దేవుడు తన మాటలను దీవించి మనకు అందించినట్లు నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. సర్వకృపానిధి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువ, గొప్పది మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మూల్పూరు స్థానిక సంఘంలో జరుగుతున్న ఈ స్వార్థ సభలకై మేము అందిస్తున్నాం. రెండవ దినం మధ్యాహ్నపు వేళ మీ పాద సన్నిధిలో మేమున్నాం. లేఖనాన్ని చదువుకున్నాం. మీరు మాతో మాట్లాడుట ద్వారా మా అందరికీ ప్రయోజనం. మానవుడు మాట్లాడుట ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదు. మీ స్వరాన్ని ఈ మధ్యాహ్నపు వేళ మాకు వినిపింపచేయమని మాతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం నిన్నటి మీకా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మనం చదువుకొని దాని పరిచయాన్ని అవన్నీ మనం నిన్నటి దినం విన్నాం. దేవుని ప్రజలు క్లుప్తంగా చెప్పుకోవాలంటే దేవుని ప్రజలు పాడైపోయారు. దేవుని ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. దూరమైపోయిన దేవుని ప్రజలను దగ్గరకు తెచ్చుకోవడానికి వారితో మాట్లాడుతూ మీ గత చరిత్రను మీరు ఒకసారి ఏం చేయండి, మనస్సునకు తెచ్చుకోండి అన్నాడు. యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మీరు మనస్సునకు తెచ్చుకోండి. యెహోవా దేవుని నీతి మీకు అర్థం కావాలంటే, దేవుడు ఎవరో మీకు అర్థం కావాలంటే, దేవుని నీతి కార్యాలను మీరు తెలుసుకోవాలంటే మీరు ఒకసారి మనస్సుకు తెచ్చుకోండి. ఎందుకు మీరు పాడైపోయారు, ఎందుకు మీరు దూరం అయిపోయారంటే దేవుని నీతి కార్యాలు మీకు సరిగా అర్థం కావడం లేదు. మీ పితరుల ఎడల దేవుడు ఎలాంటి ప్రవర్తించాడో ఒకసారి మనసునకు తెచ్చుకోండి అని 2 విషయాలు మనసుకు తెచ్చుకోమని చెప్పాడు. 2 విషయాలు ఏంటవి? మోయాబు రాజైన బాలాకు యోచించినది, దానికి ప్రత్యుత్తరముగా బిలాము పలికిన మాటలు. బెయేరు కుమారుడైన బిలాము పలికిన మాటలు మీరు మనసుకు తెచ్చుకోండి. అప్పుడు దేవుని నీతి కార్యాలు మీకేమవుతాయి, అర్థమవుతాయి. మాత్రమే కాదు, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన ఆ సంభవాలను జ్ఞాపకం చేసుకోండి, దేవుని నీతి కార్యాలు మీకు అర్థమవుతాయి అని చెప్పాడు. సో మనం మొదటి దాని గురించి మాత్రం ఆలోచన చేస్తున్నాం. ఏంటి అది అంటే, మోయాబు రాజైన బాలాకు యోచన ఏంటి? బాలాకు యోచన ఏంటి? దేవుని ప్రజలను శపించాలి అనేది బాలాకు యోచన. దానికి ప్రతిగా బిలాము పలికిన మాటలు అన్నాం. అక్కడ మాటలు అన్నాడు కానీ సంఖ్యాకాండంలో వాటిని దేవోక్తి అన్నాం. ఉదయకాలం కూడా మనం ధ్యానం చేసాం. బిలాము దేవోక్తికి బిలాము బోధకు ఏమంది చెప్పండి తేడా. బిలాము బోధ వేరు, బిలాము దేవోక్తి వేరు. బిలాము బోధ పాపం చేయడానికి ప్రేరేపించింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయడానికి కారణమైంది బిలాము బోధ. అలాగైతే 23, 24 అధ్యాయాలలో బిలాము బోధ కాదది, బిలాము దేవోక్తి. దేవోక్తి అంటే దేవవాక్కు. బిలాము నోట దేవుని వాక్కు ఉంది. 25వ అధ్యాయంలో బిలాము నోట ఎవరి వాక్కు? అది ఆయన వాక్యే. అలాగైతే నేటి దినాలలో దేవ వాక్కులు ఉన్నాయి, బోధలు ఉన్నాయి. బిలాము బోధలు ఉన్నాయి, బిలాము
ఉన్నాయి. అలాగైతే బిలాము దేవోక్తి మానవులలో దేవుని ఎడల కృతజ్ఞత కలిగేటట్లు చేస్తే, బిలాము బోధ విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి కారణమైంది. బిలాము బోధ స్వార్థపూరితమైంది, బిలాము దేవోక్తి స్వార్థపూరితమైనది. అసలు ఆ విషయాలని మనం ధ్యానం చేసాం. అయితే బిలాము దేవోక్తిలో ఎన్ని దేవోక్తులు పలికాడని చెప్పాను? మొత్తం 7 దేవోక్తులు పలికితే 4 దేవోక్తులు ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు, మిగిలిన 3 దేవోక్తులు అన్ని జనుల గురించి మాట్లాడాడు. మనం 4 దేవోక్తుల గురించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాట పెట్టుకొని మనం ధ్యానం చేస్తున్నాం. మీకు బాగానే గుర్తుంది. మొదటి దేవోక్తి దేని గురించి? ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకతను గురించి మాట్లాడాడు. రెండవ దేవోక్తి ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడాడు. మూడవ దేవోక్తి ఇశ్రాయేలీల యొక్క రమ్యతను గురించి మాట్లాడాడు. నాలుగవ దేవోక్తి ఇశ్రాయేలీల యొక్క ఆధిక్యతను గురించి మాట్లాడాడు. వాటిని మనం పరిచయంగా చెప్పుకొని మొదటి దాన్ని ఉదయకాలం మనం ధ్యానం చేశాం. యాకోబును గురించి, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, ఇదిగో ఆ జనము ఒంటిగా ఉన్నారు, జనములలో లెక్కించబడలేదు అనే మాట వారి యొక్క ప్రత్యేకతను చూపిస్తుంది. ఆ విషయాన్ని దేవుడు ప్రత్యేకమైన వాడని ఎందుకు ప్రత్యేకంగా ఉండాలో విన్నాం. అలాగైతే ఇప్పుడు రెండవ దేవోక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం రండి. రెండవ దేవోక్తి 23వ అధ్యాయం వచనము 21 చూడండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును. అంటే దేవుడు ఇశ్రాయేలు గురించి, యాకోబు గురించి మాట్లాడుతూ, దేవుడు యాకోబులో ఏం చూడలేదంట? యాకోబులో ఏ దోషమును చూడలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు. వాస్తవంగా మనం ఆలోచించేద్దాం. యాకోబులో దోషాలు లేవా? ఇశ్రాయేలులో వంకరతనం లేదా? యాకోబులో దోషాలు లేవా? ఇశ్రాయేలులో వంకరతనం లేదా? అంటే రండి వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 23 నుంచి నేను 22 నుంచి చదువుతాను. యాకోబు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22 నుంచి. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగించితివి. ఏం చేశారు వాళ్ళు? దేవుణ్ణి విసిగించారు. దహన బలుడుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను కనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నిన్ను బలవంతము పెట్టలేదు, దహనము దూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్క నీవు రోకలించి కొనలేదు, నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపము చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితివి. కానీ ఇక్కడేమన్నాడు? యాకోబులో ఏమి లేదు, యాకోబులో ఏ దోషం లేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనం లేదు. కానీ వాస్తవానికి యాకోబు ఎలాంటి వాడు? ఇక్కడే చెప్తున్నాడు. యాకోబుల గురించి, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? 24 చివరిలో, నీ దోషముల చేత నన్ను ఏం చేసావు? నువ్వు ఆయాసపరిచావు. వాస్తవానికి యాకోబులో దోషాలు ఉన్నాయి, ఇశ్రాయేలులో వంకరతనం ఉంది. వారి జీవితమే వంకరతనం. ఇశ్రాయేలు జీవితమే, యాకోబు జీవితమే వంకరతనం. అయితే ఇక్కడ దేవోక్తిలో ఏం మాట్లాడుతున్నాడంటే, బిలాము ఏమనుకుంటున్నావు? దిగువ వీళ్ళని శపించడానికి వచ్చావా? వీళ్ళు ఎవరు అనుకున్నావు? యాకోబులో ఏ దోషం నేను చూడలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, మరి యాకోబు దోషాలన్నీ ఏమైపోయినాయి? యాకోబు వంకరతనం ఏమైపోయింది? యాకోబులో దోషం లేదన్నాడు కదా దేవోక్తిలో, ఇశ్రాయేలులో వంకరతనం లేదన్నాడు కదా. ఏమైంది? యాకోబు దోషం ఏమైంది, ఇశ్రాయేలు వంకరతనం ఏమైంది? అక్కడే దానికి సమాధానం ఉంది. ఎక్కడ? 43వ అధ్యాయంలో రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24 గురించి మళ్ళీ చదువుతున్నాను. 24 నుంచి. నా నిమిత్తము సువాసన గల లవంగ చెక్కను నీవు రోకలించి కొనలేదు, నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. 25వ వచనం చూడండి. నీవు వంకరోడివే, నీలో దోషాలున్నాయి. అయితే 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాస్తవానికి యాకోబులో దోషాలు ఉన్నాయి, వంకరతనం ఉంది. అలాంటి యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నువ్వు నన్ను
నన్ను బాధ పెట్టావు, నీ దోషాల చేత నీ పాపాల చేత నేను విసిగిపోయాను. నాకు అర్థమైంది నువ్వు వంకరోడు అని. నీ వంకరతనం పోదని నాకు, నీ వంకరతనం పోవడం నీ వల్ల. నీ వంకరతనాన్ని నువ్వు పోగొట్టుకోలేవు, నీ దోషాలు నువ్వు పోగొట్టుకోలేవు. అందుకే నేనేం చేశాను? 25వ వచనం ఏమన్నాడు? నేను నేనే నా చిత్తానుసారముగా ఏం చేశాను? ఎందుకంటే నాకు అర్థమైపోయింది నువ్వెవరివి, నువ్వు వంకరోడివి. నీ దోషాలు పోవడం నీ వల్ల కాదు. అందుకే నేనేం చేశానంటే నేనే నా చిత్తానుసారంగా. అంటే అక్కడ అర్థం ఏంటంటే నేనే అనే మాటలో నీ వల్ల కాదు అని అర్థం. ఏంటి? నేనే అనే మాటలు ఏం చూస్తున్నావు? నీ వల్ల కాకపోతే ఇక నేనేం చేశాను? ఇక నేనే నా చిత్తానుసారంగా నీ దోషాలు ఏం చేశాను? ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకో పక్క అధ్యాయానికి రండి, 44వ అధ్యాయానికి రండి. 44వ అధ్యాయంలో కూడా 21 నుంచి నేను చదువుతాను. 21 నుంచి. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించుతిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవైనావు, నేను నిన్ను మరిచిపోజాలను. అబ్బా, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఎవరు చేసిన పని అది? నేనే. నీ వల్ల కాదు. నీ పాపం పోగొట్టుకోవడం నీ వల్ల కాదు. నీ దోషాలు పోవడం లేదు. ఆది నుండి నీవు వంకరతనంలోనే ఉన్నావు, ఆది నుండి నువ్వు పాపములోనే ఉన్నావు. నాకు అర్థమైంది నీ పాపాలు నువ్వు పోగొట్టుకోలేవు. అందుకే నేనే నా చిత్తానుసారంగా ఈ అతిక్రమాలను తీసివేసి మంచు విడిపోవు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమములు నేనేం చేశాను? తుడిచివేశాను. మబ్బు తొలగునట్లుగా నీ పాపాలు నేనేం చేశాను? ఇప్పుడు యాకోబు వంకరతనం ఏమైపోయింది? పోయింది. అదండి. ఇంకా మీకు అర్థం కావడానికి 45వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంచండి. 45వ అధ్యాయంలో కూడా ఒక మాట చివరి వచ్చిన చూడండి. 25వ వచ్చింది, చివరి వచ్చింది. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా. యెహోవా యందే అంటే యాకోబు వల్ల కాలేదు. యాకోబు దోషాలు పోగొట్టుకోవడం, యాకోబు వంకరతనం పోగొట్టుకోవడం యాకోబు వల్ల కాలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడే అతని నీతిమంతుడిగా చేసి ఇప్పుడు ఏం చేశాడు యాకోబుని అంటే 62వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం ఆయనకు ఒక పేరు ఇచ్చేశాడు. ఇక ఆయనకు ఒక పేరు పెట్టాడు యాకోబుకి. అప్పుడు దాకా మోసగాడు, దోషాలు ఉన్నాయి, వంకరతనం ఉంది. ఇప్పుడు యాకోబుని ఎలా పిలుస్తున్నాడో చూడండి. 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయం వచనం 12 చూడండి. వచనం 12. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు. ఎవరికి? యాకోబుకి ఇప్పుడే పేరు. అంతకుముందు ఏమన్నాడు? 43వ అధ్యాయంలో వంకరతనం ఉంది యాకోబులో, దోషాలున్నాయి, నన్ను విసిగించావయ్యా, నన్ను విసిగించావు, నీ దోషాలు నీ పాపాల చేత విసిగించావు. ఇప్పుడు నేనేం చేశానంటే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తొలగించేశాను. మబ్బు విడిపోవునట్టు, మంచు తొలగిపోవునట్లుగా, మడుపు విడిపోవునట్లుగా నీ పాపాలన్నీ తీసివేశాను. యెహోవా యందే యాకోబు నీతిమంతుడిగా చేయబడి 62వ అధ్యాయంలో ఏమయ్యాడు? పరిశుద్ధ జనం. చూడండి ఎప్పుడు మాటలవి. బిలాము దేవోక్తిలో, బిలాము భవిష్యత్తులో చూచి యాకోబు, ఇశ్రాయేలు, యాకోబులో ఏ వంకరతనం లేదు, ఇశ్రాయేలులో ఏమి లేదు చెప్పండి. యాకోబులో దోషాలు లేవు, ఇశ్రాయేలులో వంకరతనం లేదు. లేదా అంటే ఉంది. ఏమైంది? దేవుడు తానే యాకోబు యొక్క దోషాలను, యాకోబు యొక్క వంకరతనాన్ని ఆయనే తీసివేశాడు. యాకోబు దోష పరిహారము యాకోబు వల్ల కాలేదు. యాకోబు వంకరతనం యాకోబు వల్ల కాలేదు. ఎవరి వల్ల అయింది? దేవుడే యాకోబుని పరిశుద్ధునిగా చేశాడు. అందుకే రెండవ దేవోక్తి దేన్ని బట్టి మాట్లాడాడు? పరిశుద్ధత. రెండవ దేవు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధత. ఈ 4ని మనం దేంతో పోల్చుకున్నాం? సంఘంతో పోల్చుకుంటున్నాం. అవును కదా? సంఘమే అల్టిమేట్గా మనం ఎక్కడికి రావాలంటే సంఘం దగ్గరికి రావాలి. పాత నిబంధనలు ఇశ్రాయేలు నా ప్రజలు అన్నాడు,
క్రొత్త నిబంధనలో నా అని ఎవరు అన్నాడు? నిన్నే అన్నాడు, సంఘాన్ని అన్నాడు. మత్తయి సువార్త 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నాను. సంఘము దేవునిది. దేవుని సంఘము కూడా ఎలాంటి చెప్పండి? దేవుని సంఘం కూడా ఎలాంటిది? మరి మనం పరిశుద్ధిలో మనం కూడా ఒకరు ఉన్నాం చెప్పండి. యాకోబు కంటే వంకర టెక్కరోళ్ళు మనం. అర్థమైందా? మనం యాకోబు కాదు, యాకోబు కంటే వంకరోళ్ళు మనం కూడా యాకోబు లాంటి వారమే. యాకోబు వలే మనకు దోషాలు ఉన్నాయి, యాకోబు వలే మనకు పాపాలు ఉన్నాయి. నీవు నేను కూడా ఎలా ఉన్నాం చెప్పండి? వంకరతనంలోనే ఉన్నాం, దోషాలతో నిండిపోయి ఉన్నాం. అధికారులు మొదలుకొని తల వరకు వంకరతనమే మానవ జీవితం. నీవు నేను పాపములో ఉన్నాం, వంకరతనంలో ఉన్న మన పాపం ఎలా పోయింది? అది అక్కడ మీకు చెప్పాను, యాకోబు దోషాల నివృత్తి, యాకోబు వంకరతనం పోవడం యాకోబు వల్ల కాలేదు. ఎవరు చేశారు? దేవుడు ఆయనే తన చిత్తానుసారముగా చేశాడు. ఆయనే తన చిత్తానుసారంగా చేశాడు. అయితే మన యొక్క పరిశుద్ధత, మనకు పరిశుద్ధత ఎలా కలిగిందో 3 వచనాలు మీకు చూపిస్తాను. యాకోబు పరిశుద్ధత ఎలా కలిగింది? దేవుడు ఆయన చిత్తానుసారముగా వారి దోషాలన్నిటినీ తీసివేశాడు. మబ్బు విడిపోవునట్లుగా, మంచు తొలగిపోవునట్లుగా తీసివేసి యాకోబును పరిశుద్ధ జనంగా చేశాడు. ఇప్పుడు మనం కూడా వంకరోళ్ళమే, మనం కూడా పాపాత్ములమైన మనను పరిశుద్ధపరచడం, మన యొక్క పరిశుద్ధత, సంఘానికి పరిశుద్ధత ఎలా కలిగిందో 3 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తారండి. తెలిసిన వచనాలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 1:3 నుండి నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వింటే మీకు అక్కడ ఒక పాయింట్ అర్థమవుతుంది. మన తండ్రి అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియకు దేవుడు స్తుతింపబడునుగా. అంటే ఎవరి గురించి రాస్తున్నాడు ఇక్కడ? యేసు క్రీస్తు గురించి రాస్తున్నాడా? తండ్రి గురించి రాస్తున్నాడా? జాగ్రత్తగా ఎవరి గురించి రాస్తున్నాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియకు దేవుడు స్తుతింపబడునుగా. ఎవరి గురించి? తండ్రి అయిన దేవుడి గురించి రాస్తున్నాడు. రండి, ఏంటి ఆయన చేసిందంటే స్తుతింపబడుగాక. ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. అట్లా గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్టు ఆ చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు, అంటే ఎవరికి? తండ్రి అయిన దేవునికి తనకు కుమారులుగా, యేసుక్రీస్తు తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం, అంటే ఎవరి కోసం? తండ్రి అయిన దేవుని గుర్తుపెట్టుకోండి. నిర్ణయించుకొని మనము తన ఎదుట, అంటే తన ఎదుట అంటే మన తండ్రి అయిన దేవుని ఎదుట, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేస్తాం. అలాగైతే అక్కడ ఏమన్నాడు చూడండి, పరిశుద్ధత అనే ఒక మాట వచ్చినాడు. పరిశుద్ధులమును, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని అన్నాడు. అంటే ఎవరి ఎదుటని? తండ్రి అయిన దేవుని ఎదుట నీవు నేను పరిశుద్ధులమై ఉండవలని ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన ఏం చేశాడు? అక్కడ అన్నాడు 4వ వచనం, ఎట్లనగా తన ప్రియతను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం. ఎవరి చిత్తం? తండ్రి అయిన దేవుని చిత్తం. ఇందాక మీకు యాకోబులో చెప్పాను. యాకోబులో ఏముంది? వక్రతనం ఉంది, దోషాలు ఉన్నాయి. నేనే నా చిత్తానుసారముగా నీ దోషాలు తొలగించానన్నాడు. ఇక్కడ చూడండి, మానవుడి యొక్క సంఘము వాస్తవానికి మనం పాపంలో ఉన్నాం. పాపంలో ఉన్న మనం పరిశుద్ధపరచడానికి ఎవరి చిత్తం చెప్పండి? అది తన చిత్తం అంటే అక్కడ చెప్పాలి. తండ్రి అయిన దేవుని చిత్తము వలన మనకేం కలిగింది? పరిశుద్ధత. అంటే ఇలా చెప్తాను, తండ్రి అయిన దేవుని సంకల్పం మనకు పరిశుద్ధతను ఎప్పుడది? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పించాడు. తండ్రి సంకల్పం మనకేమిచ్చింది? పరిశుద్ధత. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయము 10 వచనము 10 చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయము 10 వచనము 10.
యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత మళ్ళా చిత్తం వచ్చిందండి. ఆ చిత్తమును బట్టి మనకేమైంది? పరిశుద్ధ పరచబడి ఉన్నాము అన్నాడు. జాగ్రత్తగానండి. తండ్రి అయిన దేవుని చిత్తం, కుమారుడైన దేవుని కూడా ఇలా చెప్తాను. తండ్రి అయిన దేవుని సంకల్పం మనల్ని పరిశుద్ధపరిచింది. కుమారుడు ఏం చేశాడు చెప్పండి? అక్కడ అన్నాడు, ఏమన్నాడు చూడండి. ఒక్కసారి ఆయన శరీరం అర్పించబడుట చేత, అదే 14వ వచనంలో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని అన్నాడు. అలాగైతే కుమారుడైన క్రీస్తు ప్రభు సమర్పణను మనం గమనిస్తున్నాం. ఒకటి, తండ్రి అయిన దేవుని సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే. రెండవది, కుమారుని యొక్క సమర్పణ మనకు పరిశుద్ధతను అనుగ్రహించింది. మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి జాగ్రత్తనండి, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై అన్నాడు. ఏంటి? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అన్నాడు. అదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక అధ్యాయము 2 వచనము 13 చూడండి. వచనం 13, ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలనను అన్నాడు. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలనాడు. చూడండి, సంఘానికి పరిశుద్ధత ఎలా కలిగింది? 3 మాటలు చెప్పండి, 3 వచనాలు. ఒకటి, తండ్రి అయిన దేవుని ద్వారా, కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా. మూడవది, పరిశుద్ధత. అలాగైతే ఇశ్రాయేలుకు పరిశుద్ధత, నేనే నా చిత్తానుసారంగా మిమ్మల్ని పరిశుద్ధపరచాను అన్న దేవుడు సంఘాన్ని పరిశుద్ధపరిచే క్రమంలో ఎవరి పాత్ర ఉంది? త్రిత్వము యొక్క పాత్ర. ఏంటి? త్రిత్వము యొక్క పాత్ర. తండ్రి అయిన దేవుని సంకల్పం, కుమారుని యొక్క సమర్పణ, పరిశుద్ధాత్మ సమకూర్పు. పరిశుద్ధాత్మ ఏం చేసింది అని మీరు అంటారు. పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచడానికి ఏం చేసిందంటే ఏం చేసిందో రెండు చూపిస్తాను. 16వ అధ్యాయం యోహాను సువార్త అధ్యాయము 16 వచనము 7 నుండి చూద్దాం. చూడండి, 7 నుండి 16:7. అయితే నేను మీతో సత్యమే చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అని కిందేసి ఉత్తరవాది మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, ఎవరు? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. ఆదరణకర్త వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనా చేయి. అలాగైతే మనం పరిశుద్ధపరచబడ్డామంటే పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేశాడు? ఒప్పింపజేశాడు, సమకూర్చాడు, సంఘంలోనికి సమకూర్చాడు. తద్వారా మనకి ఏం కలిగింది? పరిశుద్ధత. ఇప్పుడు చెప్పండి, టోటల్గా ఒక మాటలో చెప్పండి, ఇశ్రాయేలుకు పరిశుద్ధత ఎలా? దేవుడు నేనే వారి పాపాలు ఏం చేశాను? సంఘానికి పరిశుద్ధత ఎలా కలిగింది? ఒక్క మాట చెప్పండి, త్రిత్వము ద్వారా జరిగింది. ఎలా? త్రిత్వము ద్వారా పరిశుద్ధత. ఒకటి, తండ్రి అయిన దేవుని సంకల్పం, కుమారుడైన క్రీస్తు ప్రభు సమర్పణ, పరిశుద్ధాత్మ సమకూర్పు. నీకు నాకు పరిశుద్ధతను అయితే పాఠం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధత గురించి ఒక 3 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ఇస్తాను. ఓకేనా? పరిశుద్ధత గురించి ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం తీసుకుందరుగానే వాక్యాన్ని ముగిస్తారు. ఓకేనా? ఒకటి, ఇప్పుడు సంఘం ఏమైంది చెప్పండి? పరిశుద్ధ పరచబడాలా? పరిశుద్ధ పరచబడిందా? పరిశుద్ధ పరచబడ్డా. సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ పరచ. మనం పరిశుద్ధులం. అందుకే పౌలు చెరసాలలో ఉండి ఒక 4 పత్రికలు రాశాడు. పౌలు చెరసాలలో ఉండి 4 పత్రికలు. 4 పత్రికల్లో సంఘానికి రాసినవి 3, వ్యక్తిగతంగా రాసింది 1. చెరసాలలో ఉండి 4 పత్రికలు రాస్తే 4లో 3 పత్రికలు ఎవరికి రాశాడు? సంఘానికి రాశాడు. 1 వ్యక్తిగతంగా రాశాడు. 3 సంఘానికి రాసిన పత్రికలు ఏంటంటే ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సై పత్రిక. ఈ 3 పత్రికల పరిచయంలో మీరు చదువుకోండి. ఈ 3 పత్రికల పరిచయంలో ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు
ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు, కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు అంటారు. ఓకేనా? అలాగైతే సంఘాన్ని ఏమని సంబోధించాడు? పరిశుద్ధులు అని సంబోధించాడు. ఇప్పుడు ఒకవేళ పౌలు ఇప్పుడుండి రాయాలనుకో, మున్పూరు సంఘానికి ఏమని రాస్తాడు? పౌలు రవార్తలు రాయాలనుకుంటే అది మూల్పూరులో ఉన్న అబ్బాయి ఎంత మంచి పదం మీకు వాడేది. మీరెవరో తెలుసా? మీరు బూతులు తిట్టినా, మీరు అబద్ధాలు ఆడినా, మీరు దొంగతనం చేస్తున్నా, మీరు పాపం చేస్తున్నా, దేవుడు మిమ్మల్ని ఏమని అన్నాడు? మీరు మూల్పూరులో ఉన్న పరిశుద్ధులు. మనం ఎవరో చెప్పండి? ఆ రోజు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు, మూల్పూరులో ఉన్న పరిశుద్ధులు. మీరు అర్థమైందా? మనం పరిశుద్ధులు. అయితే ఈ పరిశుద్ధత గురించి 3 మాటలు చెప్తాం. ఒకటి, పరిశుద్ధులుగా మనం ఎందుకు ఉండాలి? ఏంటి? పరిశుద్ధులుగా మనం ఎందుకు ఉండాలి? ఓకేనా? రెండవది, పరిశుద్ధ గురించి చెప్తుంటే మీకు అనిపించింది, మనం ఒకసారి అడుగుతుంటే మీలో పరిశుద్ధంగా ఉండేవాడు అంటే ఒక్కనే చేయొచ్చు. అర్థమైందా? పరిశుద్ధంగా చేయడం చేయాలంటే నాకు ఈజీ కాదు. చెబుతా, పరిశుద్ధంగా ఉండేవాడు అలా ఉంటారు. రెండో పాయింట్ ఏంటి? నేను చెయ్యెత్తి నేను పరిశుద్ధంగా నువ్వు అంటే కుదరదు. నేను వాక్యం చూపిస్తాను, అలా ఉంటే నువ్వు పరిశుద్ధురాలి. పరిశుద్ధం అనే పేరు పెట్టుకుంటే పరిశుద్ధులు కాదు, పరిశుద్ధరాలు అంటే పరిశుద్ధులు అసలుకే కాదు. ఓకేనా? పరిశుద్ధులు అంటే ఎలా ఉంటారు? పరిశుద్ధులు ఎలా ఉంటారు? మొదటి పాయింట్ ఏంటి? ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? మధ్యాహ్నం కాబట్టి మీకు చిన్న ఉదాహరణలు చెప్పి మీకు అర్థమయ్యేది చెప్తాను. ఎందుకు? ఒక ఫస్ట్ పాయింట్ ఏంటి? పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి? రెండవది, పరిశుద్ధులు ఎలా ఉంటారు? మూడవది, ఇదంతా అర్థమైతే లాస్ట్ మీకు ఏమనిపించింది అంటే, వరచి ఇంతవరకు నేను బాగాలేదు, పరిశుద్ధంగా ఉండాలి నాకు అనిపిస్తుంది అని మీకు అనిపించింది వాక్యం అయ్యేలోపు. అందుకు సమాధానంగా పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? మూడో పాయింట్ ఏంటి? పరిశుద్ధంగా ఉండాలంటే మీకు కూడా అనిపించింది ఈ వాక్యం అయ్యేసరికి, అదే నేను కూడా పరిశుద్ధంగా ఉండాలనిపించింది. అప్పుడు మీరు గొట్టి హృదయాలతో ఆకర్షణ లేదు. అందుకోసం దానికి కూడా ఒక 5 పాయింట్లు చెప్తాను. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పండి, 3 పాయింట్లు చెప్పండి. నెంబర్ 1, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? రెండవది, పరిశుద్ధులు ఎలా ఉంటారు? మూడవది, పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ఓకేనా? 3 పాయింట్లు చెప్పేసి చూపిస్తాను. రైట్. నెంబర్ 1, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? మీకు తెలియని కదా, చిన్న పదాలు చెప్తా. ఓకేనా? పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి? రండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఉదయకాలం అంకులు కూడా చదివారు. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. అలాగైతే ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి చెప్పండి? అంతే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. అసలుకి మనం క్రొత్త నిబంధనలో ప్రకటన 4-5 అధ్యాయాలు మనం గమనిస్తే అక్కడ పరలోకపు ఆరాధన మనం గమనిస్తాం. పరలోకపు ఆరాధన 4-5 అధ్యాయాలలో పరలోకపు ఆరాధనలో 4 జీవులు ఎవరిని ప్రభుని స్తుతిస్తా ఉన్నాయి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన ఎలాంటి వాడు? సర్వాధికారి, దేవుడునకు ప్రభువు, పరిశుద్ధుడు. ఎన్నిసార్లు అన్నారు? ఎందుకన్నారు 3 సార్లు? ఆయన తత్వం తెలుగుదన తత్వం కనుక 3 సార్లు అన్నారు. ఇంకా ఎందుకు పరిశుద్ధులు 3 సార్లు అన్నారు అంటే దానికంటే ముందు అయితే మీకు అర్థమైంది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అన్నాడు. అంటే పరిశుద్ధుడు ఎప్పుడు? వర్తమాన కాలంలో పరిశుద్ధుడు, భూత కాలంలో పరిశుద్ధుడు, భవిష్యత్ కాలంలో కూడా ఆయన చెప్పండి పరిశుద్ధుడు. ఎందుకు 3 సార్లు అంటే వర్తమాన కాలంలో ఉన్నాయన, భూత కాలంలో ఉన్నాయన, భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాయన. వర్తమాన కాలంలో ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడే. భూత కాలంలో పరిశుద్ధుడే, భవిష్యత్ కాలంలో పరిశుద్ధుడే. అవునా కదా? మరి మనం ఎంత ముందు పాపాత్మ దేవుడు మనం ఏం చేశాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో పరిశుద్ధుడుగా ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఈ ప్రపంచంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో పరిశుద్ధుడు ఎవరు లేరు. ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన
పరిశుద్ధుడు, 3 కాలాలలో ఆయన పరిశుద్ధుడు. అందుకే పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు ప్రబోధిస్తున్నాం. అలాగే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉన్నాం. మొదటి పాయింట్లో 5 మాటలు చెప్తాను. ఏదో రాసుకుంటే రాసుకోండి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే, మొదటిది ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. రెండవది ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం 2 చూడండి. వచనం 2, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై అన్నాడు. అంటే వారై అంటే పరిశుద్ధ పరచబడ్డాం. రెండో పాయింట్ చెప్పండి మీరు. ఇంకా ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధ పరచబడ్డాం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. దీనికి అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు నీట్గా స్నానం చేసి రెడీ అయిపోయారు, ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంట్లో మిమ్మల్ని అమ్మ కొంచెం అంటుదామమ్మా అంటారు. అంటుదామమ్మా మీరేమంటారు, కామన్ అందరూ ఏమంటారంటే ఇప్పుడే కదా స్నానం చేసింది, ముందు చెప్పొచ్చు కదా, స్నానం చేయకముందు అయితే తోమే దాన్ని, ఇప్పుడు నేను స్నానం చేశాను కాబట్టి ఏం చేయలేను, ముడి కనిపించిపోయాను. అదే మళ్ళా స్నానం చేస్తే మురిగిపోయింది. దానికి నువ్వేమంటున్నావు, స్నానం చేసిన తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, మురికి అంటించుకోవడానికి నీకేం లేదు, ఇష్టం లేదు. అర్థమైందా? మరి పరిశుద్ధపరచబడిన నీవు పాపం చేస్తావు. పరిశుద్ధపరచబడ్డాను కాబట్టి ఏం చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి. అర్థమవుతుందా? చెప్పండి. నెంబర్ 1, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. రెండవది పరిశుద్ధపరచబడ్డాము కాబట్టి ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మళ్ళా అదే వచ్చిన చదవండి, మళ్ళా అదే వచ్చిన కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. మూడవ కారణం చెప్పండి, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి. అంతే, మనం పిలిచిందే పరిశుద్ధంగా ఉండడానికి. అర్థమైనా? అపవిత్రులుగా ఉండడానికి కాదు, పాపంలో ఉండడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచిందే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కాబట్టి ఏం చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చేద్దాం, మీకు అర్థమయ్యేలా భాషలో. ఇప్పుడు ఇక్కడ నాట్లే కదా మామూలుగా మిరపకాయ కోత అవి ఉంటాయా, ఉంటుంది. అటు మెట్ట ప్రాంతాలు ఉంటాయి. మా కవతలు పత్తి తీయటం ఉన్నారు, వాళ్ళకి నాటు వేయటం రాదు. ఎవరికి? మెట్ట ప్రాంతంలో వాళ్ళకి నాట్లు జాతకం అన్న రాజుపాలెం వాళ్ళకి నాట్లు రావు. వాళ్ళకి ఏం తెలుసు అంటే పత్తి తీయటం, మిరపకాయలు వేయటం అవి తెలుసు, నాటు వేయటం రాదు. మన మూలపూర్ అబ్బాయికి మెట్ట అమ్మాయిని చేసుకున్నాం, మెట్ట ప్రాంతం అమ్మాయిని చేసుకున్నాం. ఆ అమ్మాయి ఏమైంది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పనికి వెళ్ళాలి కదా, పనికి వెళ్ళాలి. అయ్యా నాకు నాటు ఎక్కడికి పనికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నాటు వేయాలి. అయ్యా నాటు రాదయ్యా, పచ్చి చేనయ్యి అన్ననుకో వేస్తారు మీరు. మిరప చేనయ్యి అంటే వేస్తారు మీరు. లేదయ్యా మా ఊరు వెళ్దాం పదా అంటే వెళ్తారా? ఎవరు ఏం చేసింది అమ్మాయిగా, నేర్చుకుని తప్పదు కదా, రాదు అంటే కుదరదు. వచ్చింది, ఇష్టపడే వచ్చింది, ఇక్కడికి పెళ్లి చేసుకొని వచ్చిందంటే ఇక్కడ ఉండడానికి వచ్చింది, అక్కడ తీసుకెళ్ళడానికి రాలేదు కదా. ఏం చేస్తారు, ఇక తప్పక నేర్చుకోవాలి. వచ్చిందే అందుకు కాబట్టి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం కాబట్టి తప్పదుగా ఏం చేయాలి, నేర్చుకోవాలి. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నా కంప్యూటర్ రాదంటే అర్థమయ్యేదానికి. పరిశుద్ధంగా ఉండడానికి పిలిచిన నీవు పరిశుద్ధంగా ఉండకపోతే అర్థం లేదు. అర్థమైందా? పరిశుద్ధంగా ఉండలేము. కానీ మనం ఏం చేయాలి, అమ్మాయికి రాదు నాటు, ఇక్కడ ఎవరు ఉన్నారు అక్కడ పేళ్ళు ఉండే ఉంటారు. అది ఏం చేశారు, రాకపోయినా నేర్చుకున్నారు. అవునా? పరిశుద్ధంగా ఉండడం మనకు చేత కాదు. చేత కాకపోయినా మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే పిలిచింది పరిశుద్ధంగా ఉండడానికి కాబట్టి అది నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి వరుసగా, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. రెండవది పరిశుద్ధ పరచబడ్డాము కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. మూడవది పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడ్డాం కాబట్టి ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మూడవది మనం చూద్దామండి, యోహాను మొదటి పత్రిక. యోహాను మొదటి పత్రిక
మూడవ అధ్యాయం 2వ వచనం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడంటే యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే భవిష్యత్తులో ఏమవుతామో మనకి తెలియదు. అయితే ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చూడండి ఎంత చక్కగా చెప్పాడు. మనము దేవుని పిల్లలం, భవిష్యత్తులో ఏమవుతామో తెలియదని ఆపేయకుండా, కానీ ఒక ఉదాహరణ చెప్తున్నప్పుడు ఏం చెప్తానంటే ఆయన ఎలా ఉంటామో మనం అలాగూ ఉండబోతున్నాము అని చెప్తూ ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా మనం ఏం చేయాలి? పరిశుద్ధుడు అంటే భవిష్యత్తులో ఆయన పోలిన ఉండబోతున్నావు కాబట్టి ఆయన దగ్గర నువ్వు ఉండాలంటే నీకేముండాలి? దీనికి కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. దీనికి కూడా ఉదాహరణ, ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్తారు కదా. ముందు అమ్మాయిలు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి చూసి వస్తారు. ఎట్లా ఉన్నారు ఏంటి అంతా చూసుకోకుండా రమ్మంటారు. ముందు అబ్బాయిల ఇంటికి వెళ్ళి చూసి వస్తారు. చూసి వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి వెళ్ళిన తర్వాత వచ్చిన అమ్మాయి మనసులో ఎలా ఉంటుంది? అమ్మాయి ఇక్కడ ఉంది, ఆవిడ నాన్న వాళ్ళు వెళ్ళి అబ్బాయి ఇల్లు చూశారు. చూసి ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది దగ్గర మనసు అంతా ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. రాగానే ఏమడిగింది చెప్పండి? రాగానే ఏమడిగింది? అబ్బాయి ఇష్టపడ్డా? ఇల్లు ఎట్టుంది? ఇంట్లో ఏమున్నాయి? వాళ్ళు చెప్తారు. అంటే అంత సెటిల్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇంకా చూడాల, ఇది తప్పే వెళ్ళదు కదా, పెళ్ళి ఎప్పుడే కదా వెళ్ళేది. ఇంకా అంత సెటిల్ అయిపోయింది. ఎంత సెటిల్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎంగేజ్మెంట్ అమ్మాయి దగ్గర జరిగేది. ఇక ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయికి వాషింగ్ మిషన్ లేదు, ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్న అమ్మాయి అని చెప్పారు. ఈ అమ్మాయి ఏం చేస్తా ఉంటుంది? ఆడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? వాషింగ్ మిషన్ ఆపరేట్ చేయాలి కదా. ఈ అమ్మాయి ఆలోచన చేస్తూ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఎలా ఉంటుంది, ఇంకో వాళ్ళ దగ్గర లేకపోతే పక్కన ఉంటుంది అక్క ఎట్లా వేయాలి, ఏ మోడ్లో పెట్టాలి, అవన్నీ ఏం చేస్తూ ఉంటుంది. అక్కడ వెళ్ళక ముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లికి ముందే ఆ ఇంటి వాతావరణాన్ని అంతా ఏం చేసింది? ఇక్కడ నేర్చుకుంది. అక్కడ ఉండడానికి ఇక్కడ ఏమైంది? సిద్ధపడింది. అర్థమైందా? ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అక్కడికి. ఏదన్నా మనకు చిన్నగా చెప్తారు, పెళ్లి వాళ్ళకి బాగా చెప్తున్నారు. ఆడపిల్ల అంటే ఏడపిల్ల కాదని అర్థం. ఆడపిల్ల అంటే ఏంటి? ఏడపిల్ల కాదు, ఆడపిల్ల. మనం కూడా ఆడపిల్లలమే, సంఘం ఆడపిల్ల. అర్థమైందా? సంఘం ఆడపిల్ల. ఆడపిల్ల ఆ పరలోకపు పిల్లలు మనం. సంఘము వధువు, పరలోకపు వధువు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పరలోకం గురించి ఎక్కడిది? బంగారం బీదలంట ఊహించుకోవాలి. పరలోకం పరిశుద్ధంగా ఉండేది. ఆ పరిశుద్ధతను ఎక్కడ సిద్ధపడాలి? అందుకు పరిశుద్ధంగా ఉండాలి. పరలోకపు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి పరిశుద్ధంగా. వాస్తవం చెప్పండి. నెంబర్ వన్ ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. రెండవది పరిశుద్ధ పరచబడ్డాం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడుగా ఉండుటకు పిలువబడ్డాం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. నాలుగవది పరలోకపు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి నేను పరలోకానికి వెళ్ళాలంటే అవసరం లేదు. దేనికి సిద్ధపడు? అగ్నిగుండంలో ఉండాలి సిద్ధపడు. అర్థమైందా? పరలోకానికి వెళ్ళాలి అంటే దేనికి సిద్ధపడాలి? కారణానికి ముందే సిద్ధపడండి. అబ్బో ఎట్లా ఉండేది, పొయ్యి దగ్గర చేయబెట్టి అబ్బో ఇక్కడ ఉంటుంది, అక్కడ కూడా అట్లనే ఉండేది. అంకంటే బాగుంది. పరలోకానికి నువ్వు సిద్ధపడిపోతే నరకంలో ఉండడానికన్నా సిద్ధపడాలి. పరలోకపు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఐదవది చెప్తాను చూడండి, ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి? ఐదవ కారణం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 3 వచనము 16-17 చూడండి. వచనం 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎదుగురా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తున్నాడో దేవుడు వారిని పాడు చేయను.
దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది అని ఆపేస్తే అర్థం లేదు. దగ్గర చేయడం అన్నాడు, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది అని వదిలేదు, మీరు ఆలయమై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి? అంతే సింపుల్ గా ఉంది కదా పాయింట్లు. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే మనము దేవుని ఆలయం. మందిరాన్ని ఊడుస్తున్నారు కానీ జీవితాన్ని ఊడ్చుకోవట్లేదు. మందిరాన్ని మీ ఉద్దేశం ఏంటంటే మందిరంలో దేవుడు ఉంటాడని. మందిరంలో దేవుడు, అందుకే ఒక పైన రాసి లేదా, గుడి గోడలలో లేడు దేవుడు, ఉండే గుడిలో ఉన్నాడు చూడు అన్నాడు. గుడి మానవుడు ఎందుకు దేవునికి భయపడటం లేదంటే, మందిరంలోనే ఎందుకు భయపడుతున్నారు? మందిరం దాటితే ఎందుకు భయపడలేదంటే, దేవుడిని మీరు గుడిలో బంధించారు. మానవుడు దేవుడిని ఏం చేశాడు? గుడిలో బంధించాడు. కాబట్టి మందిరంలో బాగుంటాము, బయటికి రాగానే అక్కడ ఏమన్నా దేవుడు లేడు అనుకుంటున్నాం. నో, దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆ స్పృహ నీకుంటే నువ్వు ఎలా జీవిస్తావు? దేవుని ఆలయం ఎలాంటిది? పరిశుద్ధం. మందిరాన్ని శుభ్రం చేస్తున్నారు, మీ జీవితాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ మందిరాలు శుభ్రంగా ఉండలే, మందిరాన్ని చాలా శుభ్రం చేస్తున్నారు మీరు, మరి జీవితాలు శుభ్రంగా ఉంటుందియా? కనీసం మందిరం ఊడ్చినప్పుడైనా మీ జీవితాలు ఊడ్చుకోండి. మందిరం ఊడ్చిన అలవాటు ఉందా? మందిరం మీ వాళ్ళు బాగా చేస్తారని చెప్పాడు. మందిరం ఊడ్చినప్పుడు మీరు కూడా ఒకసారి ఊడ్చుకున్నారండి, అప్పుడైనా పరిశుద్ధంగా ఉంటారు. చెప్పండి 5 మాట. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి చెప్పండి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ పడ్డాం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. పరలోకపు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. మనము దేవుని ఆలయం కాబట్టి పరిశుద్ధం. రెండవ పాయింట్, మరి ఎందుకు పరిశుద్ధులు ఎట్లా ఉంటారు? పరిశుద్ధులు ఎలా ఉంటారు? ముసుకేసుకొని ఉంటారా? పరిశుద్ధులు ఎలా ఉంటారు? తెల్ల బట్టలు వేసుకుంటారా? తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రమే పరిశుద్ధత రాదు. అర్థమైందా? తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రమే పరిశుద్ధత రాదు. పరిశుద్ధంగా ఉండేవాడు ఎలా ఉంటారంటే, ఒక 2 వచనాలు మీకు తెలిసి తెలియదు కాదు, 2 వచనాలు చూపించి ముందుకు పెడతాను. రండి, కొలస్సీయులకు రాసిన పత్రిక, అధ్యాయం 3 వచనం 12 చూడండి. వచనం 12, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. ఎవరికి తగినట్లుగా? దగ్గర ముందు పరిశుద్ధులైన వారికి తగినట్లుగా. అంటే పరిశుద్ధులు ఎలా ఉంటారు? పరిశుద్ధులకు ఏంటి తగినది అంటే చెప్పాడా? వారు ఎలా ఉంటారంట? జాలిగల మనస్సు. పరిశుద్ధులు ఎలా ఉంటారు? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఎవరిలో ఉంటాయి? అన్నాడు పరిశుద్ధులకు తగినట్లుగా అన్నాడు. అంటే పరిశుద్ధులు ఎలా ఉంటారు? జాలి గల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? మీలో ఉంటే మీరెవరు? మీలో ఉంటే మీరు పరిశుద్ధులు. రండి, ఇంకా పరిశుద్ధులు ఎలా ఉంటారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 5 వచనం 3 చూడండి. అధ్యాయం 5 వచనం 3, మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోకత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. ఏ తగింది? అక్కడ వాటి పేరే ఎత్తకూడదు. అంటే ఏ పేరు? జాగ్రత్తం, అపవిత్రత, వాటి పేరే ఎత్తకూడదు. జాగ్రత్తంలో ఉండి ప్రార్థన కొట్టే పరిశుద్ధులు కాదు. అందుకే కొరింథీ సంఘంలో ఎవరున్నారు? జాగ్రత్తం ఉంది. కానీ ఏం చేస్తాడు? మనవాడు పాపడు మందిరానికి వస్తాడు. జాగ్రత్తం చేసేవాడు మందిరానికి వస్తున్నాడు. జాగ్రత్తం చేసేవాడు మందిరాన్ని నడిపిస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి. ప్రభుత్వ పరిశుద్ధులకు తగినది ఏంటంటే జాలి గల మనసు, దయాళుత్వం, వినయం, సాత్వికం. ఇవన్నీ ఎవరిలో ఉండాలి? పరిశుద్ధుల్లో ఉండాలి. తర్వాత పవిత్రత, జాగ్రత్తం మనలో ఉండడానికి ఏ విధమైన అపవిత్రత కూడా ఉండడానికి లేదు. అప్పుడు వారిని ఏమంటాం మనం? పరిశుద్ధులని తెలుసుకుంటే కుదరదు, పరిశుద్ధరావు అని పేరు పెట్టుకుంటే కుదరదు, పరిశుద్ధం అని పేరు పెట్టుకున్నా కూడా కుదరదు, తెల్ల బట్టలు వేసుకున్నా కూడా కుదరదు. తెల్ల బట్టలు వేసుకునే పరిశుద్ధులు అనుకుంటే అది మోసమే.
ఓకేనా? మనం జీవితాలు పవిత్రంగా ఉండాలి. అపవిత్రత ఉండడానికి వీలు అయితే రెండో పాయింట్ కూడా పరిశుద్ధంగా ఎందుకు ఉండాలో ఐదు మాటలు చెప్పాను. రెండవది పరిశుద్ధులు ఎలా ఉంటారో కూడా 2 వచనాలు చూపించాను. మూడవది ఇప్పుడు అంతా అర్థమైంది అని చెప్తుంది. నాకు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్తుందయ్యా, ఏం చేయాలి నేను అంటే ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండడానికి ఏం చేయాలో దానికి కూడా 5 వచనాలు చదివి నేను ప్రార్థన చేస్తాను. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలి, పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలో ఒక 5 వచనాలు తొందరగా చదివి వినిపిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక అధ్యాయం 6 వచనము 17 చూడండి. మీరు పాపమునకు దాసులైనది లేకుంటే 19 చదువు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలా అప్పగించుదో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించు. అది అర్థం చేసుకోండి. ఏం చేయాలి? ఎవరికి అప్పగించుకోవాలి? నీతికి, దేవునికి మన శరీరాలను ఎవరికి అప్పగించుకోవాలి? అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటంటే నా శరీరం మీద నాకేం లేదు. అప్పగించుకోవడం అంటే నాకు అధికారం లేదు. దేవునికి మన శరీరాలను మనం ఏం చేయాలి? అప్పగించుకుంటే ఈ శరీరం మీద నాకు అధికారం ఏమీ లేదు. దేవునికి నీ శరీరాలను అప్పగించుకుంటే నువ్వు ఎలా జీవిస్తావు? పరిశుద్ధంగా. అందుకే తొలి రాసిన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీరు మీ సొత్తు కాదు. మనము ఎవరికి అప్పగించుకోవాలి? మన శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు మనం పవిత్రంగా జీవిస్తాం. కానీ మన శరీరం ఎవరికి అప్పగించుకోలేదు? దేవునికి అప్పగించుకోలేదు. నీ శరీరం నీ ఇష్టం. ఏమంట? నా శరీరం నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నీ ఇష్టం. కాబట్టి నువ్వు పవిత్రంగా జీవించాలంటే నీ శరీరాన్ని దేవునికి ఏం చేయాలి? ఆయన అప్పగించుకుంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తాను. అప్పగించుకుంటా ద్వారా పరిశుద్ధంగా జీవిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 2వ అధ్యాయం వచనం 21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల అన్నాడు. ఎవడైనను వీటిలో చేరక అంటే ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు అని అర్థం. వీటిలో చేరక తను తాను పవిత్రంగా ఉంచుకుంటున్నాడు అంటే రెండవది మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఒకటి, దేవునికి మనం అప్పగించుకోవాలి, తద్వారా పరిశుద్ధంగా ఉంటాం. రెండవది, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం ద్వారా మనం ఎలా ఉంటాము? పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తాం. మూడవది, ఎలా పరిశుద్ధంగా జీవిస్తాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అధ్యాయము 7 చూడండి. అధ్యాయము 7 వచనము 1 చదువుతున్నాను చూడండి. అధ్యాయము 7 వచనం 1. పిల్లరా, మనకు ఈ వాగ్దానములు ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి. అంటే మూడవది మనకేమన్నా చెప్పండి? దేవుని భయము మనలో ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని భయాన్ని కలిగి ఉంటామో మనం ఎలా జీవిస్తాము? పరిశుద్ధం. చెప్పండి వరుసగా. పరిశుద్ధంగా ఎలా ఉంటాము? మన శరీరాలను దేవునికి అప్పగించుకోవాలి. రెండవది, ప్రత్యేకంగా జీవించాలి. మూడవది, దేవుని భయము కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తాం. అందుకే కీర్తన 19:9 వచ్చినటువంటి కీర్తన 19:9 యెహోవా యందైన భయము పవిత్రమైనది అన్నాడు. కీర్తన 19:9 యెహోవా యందైన భయము ఎలాంటిది? పవిత్రమైనది. అంటే నీ జీవితాన్ని పవిత్రంగా ఉంచేది దేవుని భయం, మనుషుల భయం కాదు. మనుషులు భయపడేవాడు మనుషులు లేనప్పుడు దెబ్బ చేస్తాడు, అంతే కదా. మనుషులు లేని సమయాన్ని చూసుకుంటాడు. దేవునికి భయపడేవాడు ఎప్పుడు పవిత్రంగానే ఉంటాడు. అలాగైతే నువ్వు పరిశుద్ధంగా ఉంచేది ఏంటి? నిన్ను
దేవుని భయం కలిగి ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తాం చెప్పండి? పరిశుద్ధంగా జీవిస్తాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనము 22, 23 కలిసి ఉన్నాయి చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్టు మీరు సత్యములకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని అన్నాడు. సత్యమునకు విధేయత చేయండి. సత్యం అంటే ఏంటి? అక్కడే చెప్పాడు, అక్షయమైన యోహాను సువార్త 17:10 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యం. సత్యమునకు విధేయులగుట ద్వారా మనం ఎలా జీవించగలం? పరిశుద్ధంగా. దేనికి విధేయులు కావాలి? వాక్యానికి విధేయులు కావాలి. వాక్యం చెబితే దానికి ఏం చేయాలి? వాక్యానికి విధేయత చూపించడం ద్వారా మనం ఎలా జీవిస్తాము? పరిశుద్ధంగా. చెప్పండి వరుసగా. నెంబర్ 1, పరిశుద్ధంగా ఎలా ఉంటాము? శరీరాన్ని దేవుడికి అప్పగించడం ద్వారా. రెండవది, ప్రత్యేకంగా జీవించడం ద్వారా. మూడవది, దేవుని భయము కలిగి జీవించడం ద్వారా. నాలుగవది, వాక్యానికి సత్యములకు విధేయులు అవుతా అంటే దేవుని వాక్యానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించడం ద్వారా మనం పరిశుద్ధంగా జీవిస్తాం. చివరిది చెప్పి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము 4 వచనము 4 నుండి చదువుతున్నాం చూడండి. 4-5 కలిసి ఉన్నాయి. అధ్యాయం 4 వచనం 4. మీలో ప్రతి వాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే అన్నాడు. అంటే పరిశుద్ధత ఎందు మన ఘటాలను ఏం చేయాలి? అది 5వది. మనం ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. ఎక్కడ పరిశుద్ధతకు భంగం కలిగదు, పరిశుద్ధత ఎక్కడ లోపించదు. ఘటము అంటే కొండని ఎక్కడ తీసుకెళ్తాం? కొండని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త తీసుకెళ్తాం కదా. కొండని బాగా బజార్లో పువ్వుల దగ్గర బాగా జనాలు ఉన్నప్పుడు తీసుకెళ్తాం. కొండని తీసుకెళ్తే ఏమైంది? పగిలిపోయింది. పరిశుద్ధత కూడా అంతే అయిపోయింది. అవునా? తగాదాడుతున్నారు, ఏమున్నా సొంత నీళ్ళే అనుకో, ఏమైపోయింది? అయిపోయినట్టే. అందుకోసం పరిశుద్ధత నువ్వేం చేయాలి? కొండలను కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. అర్థమైందా? కొండని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో పరిశుద్ధత ఎక్కడ దెబ్బతినిదో అక్కడికి వెళ్ళి తగాదాడు మాట అంటే పరిశుద్ధత ఏమైంది? ఆయన మాట్లాడుకుంటా ఉన్నారు, చూసి పడతాను కుట్ర చూద్దాం ఉన్నాడు. నిన్న ప్రాంతం వెళ్ళాయి, కుట్ర చూద్దాం ఉన్నాడు. అయిపోయింది. కొండ ఏమైపోయింది? ఉంటారు కాబట్టి బోధి మాట్లాడతారు. సో అలా ప్రతిరోజు మన ఘటాలను మనం ఏం చేయాలి? కాపాడుకుంటా ఉంటే పరిశుద్ధంగా జీవిస్తాం. ఎలా పరిశుద్ధంగా జీవిస్తాం చెప్పండి? 5 మాటలు. ఒకటి, ఎలా పరిశుద్ధంగా ఒకటి మన శరీరాన్ని ప్రభువుకి అప్పగించుకోవాలి. రెండవది, ప్రత్యేకంగా జీవించాలి. మూడవది, దేవుని భయం కలిగి ఉండాలి. నాలుగవది, దేవుని వాక్యానికి విధేయత జీవించాలి. ఐదవది, కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ఏం చేస్తా ఉండాలి? ప్రతి క్షణం ఫోన్ చూస్తూ ఉన్నారు, పక్కన తెలియదు వచ్చిదేమో, చూడకూడదు చూసేవరకు ఏమైపోయింది? ఘటం పరిశుద్ధత పోయింది. ఇంతకాలం కాపాడుకున్న పరిశుద్ధత అయిపోయాయి. అందుకోసం ఫోన్ చూసేటప్పుడు, బజార్లో ఉన్నప్పుడు, నలుగురి దగ్గర మాట్లాడేటప్పుడు, చేలో ఉన్నప్పుడు ఎక్కడైనా నీ కథ నేను ఎలా కాపాడుకోవాలి? ఎక్కడ దెబ్బతినిదో, నా పరిశుద్ధత ఎక్కడ దెబ్బతినిదో, నేను ఎక్కడ అపవిత్రుని అవుతానో అని మనం అనుకోవాలి. అందుకే ఉదయకాలం మనం విన్నాం కదా, దానియేలు గ్రంథం 8వ వచనం అంకులు చెప్పాడు, రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు. ఈయన భోజనం దగ్గర కూడా పవిత్రంగా జనాలు వెళ్తున్నారా? మీరు ఫెస్టివల్ ఫంక్షన్కి వెళ్తున్నారా? ఏమైపోయింది? ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఒక ఆయన పుణ్యంలో ఉన్నాడు. ఆయన వాళ్ళ నాన్నగారు చచ్చిపోతే ఫోన్ చేసి, అయ్యా వాళ్ళు హిందూస్, వాళ్ళ నాన్నగారు చచ్చిపోతే అయ్యా ఆయన వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు. దానికి వాళ్ళు హిందూస్ పైనేసి, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు, ఆయన వెళ్ళొచ్చా నేను అంటున్నాడు. అంటే ఎంత భయం చూడండి. ఆడికి వెళ్తే ఏం చేస్తావు, ఏం చేయాల్సి వచ్చిందని. అంటే అట్లా ఉండాలి.
మన జీవితాన్ని ఎప్పుడు అక్కడికి వెళ్తే ఏమైంది, అది మాట్లాడితే ఏమైంది, అది చూస్తే ఏమైంది అని మన గతాలను ఎప్పుడు మనం ఏం చేయాలి, కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎవరిని పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత నీకు ఓవర్కనే కలగలేదు. క్రీస్తు ప్రభు కలువరి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి వేస్తే నీకు పరిశుద్ధత కలిగింది. ఓవర్ని అనుకుంటున్నాము, చెయ్యెత్తేను నేను పరిశుద్ధుని అయిపోయాను అనుకుంటున్నాను. కాదు. యేసు ప్రభు కలువరి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా క్రీస్తు ప్రభు మన కొరకు కలువరి శిలువలో బలి అయిపోవడం ద్వారా ఒక్క అర్పణ చేత మనకేం కలిగింది, నీ పరిశుద్ధత విలువ క్రీస్తు ప్రభు ప్రాణం. అర్థమైందా? నీ పరిశుద్ధత విలువ ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభు ప్రాణం పెడితే, క్రీస్తు ప్రభు రక్తం కాస్తే నీకు పరిశుద్ధత కలిగింది. అలాంటి పరిశుద్ధతను నువ్వు అపవిత్రం చేసుకుంటావా? పాడు మాటలు మాట్లాడి పాడు జీవితాన్ని జీవించి అపవిత్రం అయిపోదామా? వద్దు. దేవుడు మనం పరిశుద్ధపరచాడు. పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధాత్మలో అలాగూ జీవించడానికి సహాయం చేయండి. జీవాధిపతి జీవగలిగిన పుస్తకాలు నిలబడిన మాటలు మాట్లాడుకోవచ్చు. ఇశ్రాయేలు పరిశుద్ధతను జ్ఞాపకం చేసి నేను కూడా మమ్మల్ని కూడా నేను పరిశుద్ధపరచాలి. అది మా క్రియలో మనకు కలిగింది కాదు, మీ ప్రపంచాతనే మేము పరిశుద్ధపరచబడ్డా. త్రిత్వము ద్వారా మీరు మాకు కలిగించిన పరిశుద్ధత తీసుకుంటారు. పరిశుద్ధతను కాపాడుకోవడం మాకు నేర్పించాలి. పరిశుద్ధులైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.